9వ నుండి మనం లోపలికి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9. ఎవరైనా ఒక మైకులో చదవండి. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవారమై ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగుటకై ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివారమగునట్లు ఎట్టిదో ఎరుగులు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా అద్భుతమైన మాట ఇది, చాలా గొప్ప మాట. ఏం మాట అంటే క్రీస్తును సంపాదించుకోవాలి. ఒక మాటలో చెప్తాను మీకు నేను. ఏం సంపాదించుకోవాలా? క్రీస్తుని సంపాదించుకోవాలి. చాలా కష్టం క్రీస్తుని సంపాదించుకోవాలంటే. ఈ లోకంలో డబ్బు, ధనం, ఆస్తి, అంతస్తులు, వెండి, బంగారం అన్ని సంపాదించుకోవచ్చు, కానీ క్రీస్తుని సంపాదించుకోవాలంటే చాలా కష్టం. అయితే సత్య సంబంధ విషయాన్ని తెలుసుకుంటే సులభం, తెలియకపోతే కష్టం. క్రీస్తును సంపాదించుకోవటం అంటే చాలా కష్టం. అన్నీ సంపాదించుకోవచ్చు, క్రీస్తును సంపాదించుకోవాలంటే కష్టం. కానీ క్రీస్తును సంపాదించుకునే విధానం ఏంటో ఈరోజు నేను మీకు నేర్పిస్తాను. నేను ఈరోజు ఒక స్త్రీని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ స్త్రీ క్రీస్తుని ఏ రీతిగా సంపాదించుకున్నదో మీకు తెలియపరచబోతున్నాను నేను. ఆ తర్వాత మీరు కూడా క్రీస్తుని ఎలా సంపాదించుకోవాలో మీరు నేర్చుకుంటారు. ఆ పద్ధతిని బట్టి, ఆ విషయాన్ని బట్టి. ఆమె ఎవరు అంటే రూతు. చెప్పండి, ఎవరు? రూతు. శ్రీ దేవుని బిడ్డలారా, రూతు క్రీస్తుని ఎలా సంపాదించుకున్నదో ఇప్పుడు మీకు నేను నేర్పించబోతున్నాను. అసలు రూతు ఎవరు అంటే చెప్తాను వినండి. రూతు యేసు ప్రభువుని